హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు మెలాకా సిరీస్. ఆల్రెడీ మన ఛానల్లో మెలాకా సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము మెలాకాకి టూర్కి వచ్చామన్నమాట. 2 days ట్రిప్. ఆల్రెడీ 2 vlogs కూడా షేర్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దాని కంటిన్యూయేషన్ డే 1 అనమాట ఇదైతే. సో ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మేము మలేషియాలో ఉంటాము. మెలాకా ట్రిప్కి వచ్చాము. ఆ మెలాకా విశేషాలు ఏంటి, ఆ సిటీ అంతా కూడా మీకైతే వ్లాగ్స్ రూపంలో చూపించబోతున్నాను. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసి కంటిన్యూ చేసేద్దాము. సో మెలాకాకి వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి ఈ పోల్ దగ్గర ఇలా రౌండ్గా తిరుగుతుంది చూడండి, ఆ రైడ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. దాని పేరు మినరా టామింగ్ సరీ. సో అదైతే 15 minutes ఉంటుందంట రైడ్. అలా మెల్లిగా రొటేట్ అవుతూ పైదాకా వెళ్ళి కిందకు వస్తుందంట. మొత్తం ఎంటైర్ మెలాకా సిటీ అంతా కూడా కనిపిస్తుందంట ఆ రైడ్ చేస్తే. సో దాని దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి పెద్ద పోల్ కనిపిస్తుంది కదా. సో మెల్లిగా చాలా స్మూత్గా తిరుగుతుంది అనమాట. అసలు అక్కడికి రాగానే గుమగుమలు ఆడిపోతున్నాయండి. చక్కగా మొత్తం అంతా స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. మెలాకా అంటేనే స్ట్రీట్ ఫుడ్కి పెట్టింది పేరు అనమాట. రకరకాల ఫుడ్ ఉన్నాయి. ఇంకా నైట్ మార్కెట్స్ కోలాహలంగా ఉంటుందట అసలు వీకెండ్లో కానీ వచ్చేస్తే. సో అందుకే మేము ఫ్రైడే రోజు వచ్చామన్నమాట. చక్కగా ఫ్రైడే సాటర్డే ఉండేసి సండే రిటర్న్ అయిపోవడానికి అని చెప్పేసి 2 days స్టేకే వచ్చామన్నమాట సింపుల్గా. శనక్కాయలు చూడండి, ఉడకబెట్టిన శనక్కాయలు, ఇంకా పక్కనేమో కొంచెం చికెన్ సాసేజెస్, ఇంకేదో పుల్లలకి పెట్టేసి రకరకాల స్వీట్స్ ఉన్నాయి. ఇంకా ఏమో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. ఇవి చూస్తున్నారా, వాటర్లో ఏదో కొంచెం పెట్టున్నారు, గింజల్లాగా కాయల్లాగా ఉన్నాయి. మరి ఏంటో నాకైతే తెలీదు. ఇవి కూడా ఒక రకమైన ఊరగాయలట. సో చాలా రకాల ఊరగాయలు ఇండియాలో చూశాను, కానీ ఫ్రూట్స్తో ఇట్లా పెట్టడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా మంచిగా ఫ్రెష్గా కట్ చేసిన ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. అది గ్లాస్లో వేసి ఇచ్చేస్తున్నారు. మనకు కావాల్సిన ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే 10 ringgit 5 ringgit అలాగా. ఇదిగోండి ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా వెళ్తుందనమాట. స్లోగా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. స్లోగా రొటేట్ ఆ పోల్ చుట్టూ అలా రొటేట్ అవుతూ పైకి వెళ్తుంది. దాన్ని అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. వీకెండ్లో వచ్చాం కదా, కొంచెం ఫ్రైడే అంటే వీక్ డేలో ఆల్మోస్ట్ మార్నింగ్ టైంలో కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. ఇంకా వీకెండ్లో సాటర్డే సండే ఆ టైంలో కానీ పబ్లిక్ హాలిడేస్లో కానీ వస్తే చాలా ఫుల్ రద్దీగా ఉంటుంది. సో అందుకే ఒక రోజు ముందు వస్తే హ్యాపీగా అన్నిట్లో క్రౌడ్ని కొంచెం అవాయిడ్ చేసి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇదిగోండి లోపల చైర్స్ వేసి పెట్టేస్తున్నారు. అక్కడ కూర్చొని ఆ రైడ్ని అయితే ఎంజాయ్ చేయడమే అట. చాలా బాగుంది. సో ఎప్పుడెప్పుడైనా ఎగ్జైటెడ్గా ఉన్నాం దాన్ని ఎక్కి చూడడానికైతే. సో బయట కూడా కొన్ని చైర్స్ లాగా పెట్టారు. ఇక్కడ నుంచి కూర్చొని కూడా మనం అయితే చూడొచ్చు. సో లోపలికైతే వచ్చేసాము టామింగ్ సరీ టికెట్ కౌంటర్ దగ్గరికి. అమ్మో బోలెడు క్యూ ఉందండి. చాలా పెద్ద లాంగ్ క్యూవే ఉంది అసలు. సో ఇంత పెద్ద క్యూ. ఇక్కడ ఈ పాప చూడండి, నేను వ్లాగ్ చేస్తా అంటే హాయ్ చెప్తుంది అనమాట. పెద్ద క్యూవే ఉంది. ఇప్పుడు అలా అవుతుందా లేదా, అసలు ఇంతమంది ఉన్నారు అనుకున్నాము. కానీ 15 minutes రైడే కాబట్టి చాలా క్విక్గా ఫినిష్ అయిపోయింది. ఇదిగోండి వాళ్ళ చెల్లి కూడా హాయ్ చెప్తుంది అనమాట. ఇద్దరు భలే క్యూట్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు. అలాగా చాలా లాంగ్ ఉందండి క్యూ. 15 minutes రైడ్ కదా, చాలా ఫాస్ట్గానే ఫినిష్ అవుతుంది. సో బ్యాచెస్గా ఎక్కిస్తున్నారనమాట. దాని లోపలికి ఎంతమంది కూర్చోబెడితే అక్కడ. వాళ్ళకి హాయ్ చెప్పానని మా దక్ష చూడండి నన్ను చూడకుండా వాళ్ళని చూస్తున్నాం. ఎంత కుల్లో చూడండి ఈ వయసులోనే అసలు. మళ్ళీ నా ముందు అతను చూడండి క్యూలో వెళ్తున్నాం. ఆయన హెయిర్ స్టైల్ చాలా వెరైటీగా ఉంది కదా. చక్కగా క్యూ లైన్లో ఇట్లా వెళ్ళిపోయి
ఆ బ్యాచెస్గా ఎక్కిస్తున్నారండి లోపలికి. ఎంతమంది సరిపోతే అంతమందిని. కొన్ని చైర్స్ని ఎంటీగా కూడా వదిలేస్తున్నారన్నమాట. వెయిట్కి కరెక్ట్గా చూసుకుంటున్నారు వాళ్ళు. లోపల 2 ఉన్నారు అసిస్ట్ చేయడానికి కూడా. సో ఇదిగోండి ఒక రైడ్ పైకి వెళ్ళి ఫినిష్ అయిపోయి మళ్ళీ కిందకి కూడా వస్తుందన్నమాట. చూడండి అస్సలు ఏం సీట్ బెల్ట్స్ కానీ ఏమీ లేవు. చక్కగా చిన్నపిల్లలు కూడా రాడ్స్ని పట్టుకొని ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే మనం చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా చాలా చిన్న పిల్లలు అంటే ఆల్మోస్ట్ స్ట్రోలర్స్ వేసుకొని కూడా తీసుకొని వెళ్ళారు. చిన్న మంత్స్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఇంకా ఈ క్యూలో ఇలాగా చుట్టూ కూర్చోడానికి కూడా మనకి వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా చక్కగా టేబుల్ ఫ్యాన్స్ అన్నీ పెట్టారు. ఎందుకంటే ఇది అవుట్డోర్ కదా, కొంచెం ఉక్కబోసినట్టుగా ఉంటే టేబుల్స్ ఫ్యాన్స్ అన్నీ పెట్టారు. వెదర్ అయితే చాలా చల్లగానే ఉందండి. కానీ కొంచెం అవి అంతా కొంచెం దగ్గరగా మిషనరీ అన్నీ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి అలాగా కొంచెం ఫ్యాన్స్ కూడా పెట్టారనమాట. ఇప్పుడైతే ఇంకా టికెట్ తీసేసుకున్నాము, పంచింగ్ అయిపోయింది. ఇదిగోండి లోపల 2 అసిస్ట్ చేయడానికి కూడా ఉన్నారనమాట ఎంట్రన్స్ దగ్గర. సో వాళ్ళకైతే టికెట్ చూపించేసి ఇంకా లోపల రైడ్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి లోపల ఇలా ఎక్కితే మనకి చుట్టూ వాల్స్ అంతా కూడా మెలాకాకు సంబంధించిన సీనరీస్ అవన్నీ పెయింట్ పెట్టేస్తున్నారు వాల్ పేపర్స్ లాగా. ఇంకేమో ఇవంతా నార్మల్ ఇంట్లో చైర్స్ ఉంటాయి కదా, అట్లా సింపుల్గా ఉన్నాయన్నమాట. ఎటువంటి సీట్ బెల్ట్స్ కానీ ఏమీ లేవు. జస్ట్ అలా కూర్చోవడం, అది రొటేట్ అవుతున్నట్టు కూడా మనకు తెలియదు అనమాట. హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు. చాలా బాగుంది అసలు నిజంగా. మలకా ట్రిప్ మేము వచ్చే ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం, ఏ రోజు ఏది వెళ్ళాలి అని. చాలా దగ్గర అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. అసలు ఈ రైడ్ అయిపోగానే ఇంకొకటి అవన్నీ కూడా చూసేయచ్చు. చాలా రకరకాల ఫోర్ట్స్ ఉన్నాయట, ఇంకా వాటర్ క్రూజ్ ఉంది, ఇంకా కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి. సో అన్నీ ఒక డేలో 3-4 మోస్ట్లీ కవర్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇంకా రైడ్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా ల్యాండ్ ఇక్కడ కిందనే ఉంది. పైకి వెళ్ళే లోపల ఇంకా నేను, దక్షి, దుర్గేష్ గారు కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నాము. ఇంకా మా దక్షి అయితే వాలిపోయిందనమాట వాళ్ళ డాడీ మీద. ఇంక ఇదైతే అసలు ఆ రైడ్ స్టార్ట్ అయినంతసేపు అసలు ఒక కుర్చీలో అసలు కూర్చొని లేదండి, చైర్లో అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట రౌండ్గా. ఇప్పుడైతే రైడ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది, పై దాకా వచ్చాము. చూడండి వండర్ఫుల్ ఉంది అసలు. బయట వ్యూ అయితే సూపర్బ్ అసలు నిజంగా. సో చాలా బాగా కనిపిస్తుంది మొత్తం ఎంటైర్ సిటీ అంతా కూడా. ఇదిగోండి ఎంత బాగుందో కదా అసలు. మొత్తం అంతా రైడ్ చేసి అంతా మొత్తం మెలాకాలో రివర్ క్రూజ్ మొత్తం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. వెనకాల వాటర్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడైతే రివర్ క్రూజ్ వెళ్ళొచ్చు. ఇంకా నైట్ మార్కెట్ ఉండబోతుంది అదంతా చూడొచ్చు. బీచ్ కూడా ఉందండి మెలాకాలో, చాలా బాగుంది అది కూడా. ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అలా రొటేట్ అవుతూ పైకి వెళ్తున్నాం అనమాట. ఆ పోల్ మీద ఇందాక చూపించాను కదా, సో మనం లిఫ్ట్లో వెళ్తున్నట్లే ఉందన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్ పైకి వెళ్తున్నట్లే. సో ఇప్పుడు బిల్డింగ్స్ ఆల్మోస్ట్ హైట్ నుంచి పై దాకా వచ్చేసాము. వెనకాల చూడండి ఆ లాస్ట్లో బీచ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇటువైపు అంతా కూడా సిటీ ఉంది, చాలా గ్రీనరీగా చెట్లు మధ్యలో బిల్డింగ్స్ సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ ఈ పడవలాగా ఉంది చూడండి, అదైతే మ్యూజియం అనమాట. దాని పేరు మ్యూజియం సముద్ర ఆట. సముద్రం లోపల ఉన్న పడవలు ఎలా ఉంటాయి అదంతా కూడా ఒక బోట్ లాంటి మ్యూజియంలో పెట్టారు. చాలా యూనిక్గా ఉంది కదా అసలు. అది కూడా వెళ్ళబోతున్నాము, మా ప్లాన్లో అది కూడా ఉందన్నమాట. సో చాలా బాగుందండి సిటీ. రైడ్ కూడా చాలా బాగుందన్నమాట. చుట్టూ మనకి ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మనం ఈ ఒక్క టామింగ్ సిరీ ఎక్కేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అలా ఒక ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా మనం చూసేయచ్చు. చాలా బాగుంది. సిటీ చాలా పెద్దగానే ఉందండి. ఆల్మోస్ట్ చిన్న సిటీ అన్నారు కానీ చాలా పెద్దదే అనమాట. మీరు గమనిస్తే అన్నీ రెడ్ కలర్గా ఉన్నాయి చూడండి. హౌసెస్ అంతా కూడా పెంకుటిల్లుతో. మనం మలేషియాలో ఎక్కడ చూసినా కూడా పెంకుటిల్లే ఉంటాయండి. ఇట్లా మనకి ఇండియాలో ఉన్నట్లు ఓపెన్ టెర్రస్ అసలు ఉండదన్నమాట. కండోమినియమ్స్ ఉన్నా కూడా వాటికి కూడా అలౌడ్ లేదు పై వరకు. ఇదిగోండి మేము దిగిన హోటల్ అదే అనమాట, హ్యాటన్ హోటల్. పెద్దదే, చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఆ హోటల్ కూడా. చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి, ఆ గ్రీనరీ సూపర్గా ఉంది వ్యూ. ఇంకా వెనకాలైతే సముద్రం సీ వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంక ఇవన్నీ చూడండి ఒకటే ప్యాటర్న్లో కట్టున్నారు. ఇల్లులన్నీ కూడా సేమ్గా ఉన్నాయి కదా. సో ఈ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అనమాట. కొన్ని అయితే స్పెషల్గా మలేషియాలో రెసిడెన్షియల్గా ముస్లిమ్స్కి అయితే వాళ్ళ కోసం అని చెప్పి సపరేట్గా ఇట్లా కూడా కట్టిస్తారండి. రైడ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా కూర్చొనైనా చూడొచ్చు, నిలబడుకొని చూస్తే ఇంకా బాగుందనమాట. ప్రతి ఒక్కరు ఫోన్ పట్టేసుకొని అందరూ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే చుట్టూతా కూడా. ఇక్కడ ఇది మెయిన్ అండి. అక్కడ చూడండి వాటర్లో ఒక బోట్ లాగా వెళ్తుంది కదా, అదే అనమాట రివర్ క్రూజు వాటర్ది.
అది చాలా బాగుంటుందన్నమాట. డే టైంలో బాగుంటుంది, అలాగే నైట్ టైంలో కూడా వండర్ఫుల్ ఉంటుందంట ఆ రైడ్ కూడా, వాటర్ క్రూజ్ రైడ్. సో నెక్స్ట్ అయితే ఇంకా డే 2లో ప్లాన్ చేసుకున్నాము. ఇవాళ అయితే ఈ టైమింగ్ సరి ఇంకా దగ్గరలో ఉన్న ఏమైనా ఫోర్ట్స్ ఇంకా మ్యూజియంస్ అవి చూసుకొని నెక్స్ట్ డే 2లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది, ఇంక వస్తూనే ఉన్నాయండి అలా బోట్స్ ఆ వాటర్లో. అటు సైడ్ వ్యూవే చాలా బాగుందనమాట, ఎస్పెషల్గా సీ వ్యూ కాబట్టి సీ అంతా కూడా కనిపిస్తుంది, దాని దగ్గర ఉన్న యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇటువైపు అంతా ఇంకా సిటీ అంతా ఎక్స్పాండ్ అయ్యింది. ఎంత గ్రీనరీయో అండి అసలు. చూడండి మొత్తం మనకి బిల్డింగ్స్ ప్రతిదీ దాని మధ్యలో అంతా కూడా చెట్లు కనిపిస్తున్నాయి. గ్రీనరీకి అయితే చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు నా వీడియోస్ చూస్తే ఎక్కడ చూసినా కూడా నేను గ్రీనరీ గురించి చాలా వరకు మాట్లాడుతున్నట్టుంటాను మీకు. ఎందుకంటే మలేషియాలో చాలా గ్రీనరీ మంచిగా మెయింటైన్ చేస్తారు, అందుకే వెదర్ కూడా ఎప్పుడు చల్లగా ఉంటుంది. మీరు ఇప్పుడు గమనిస్తే మొత్తం మధ్యాహ్నం కానీ ఎంత చల్లగా ఉందో చూడండి అసలు. ఇక్కడ బోట్ లాగా కనిపిస్తుంది కదా, అది మ్యూజియం సముద్ర అట. అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నేను దుర్గేష్ గారి ఫోటో తీసుకుంటున్నాను, దాని పక్కన ఒక పడవలాగా ఉంది చూడండి, అది మ్యూజియం సముద్ర. సో ఇప్పుడైతే కిందకు వచ్చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది, చాలా వండర్ఫుల్గా ఉంది కదా. సో చాలా బాగా అనిపించింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా, ఇప్పుడైతే రైడ్ ఫినిష్ అయిపోయింది, రైడ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి మెలాకా సిరీస్లో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్. టేక్ కేర్, బాయ్, సీ యూ. Like, share, subscribe, Dakshita KL Diaries.